ప్రజాశాంతి పార్టీ నేత బాబు మోహన్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం చేసిన అప్పులు ప్రజల ఒక్కొక్కరి తలపై 1,00,000 పైనే భారం ఉందన్నారు. మునుగోడులో జరిగినవి ఎన్నికలు కాదని డబ్బు సారా విచ్చలవిడిగా పంచారని ఆరోపించారు. ఓటర్కి మెలకువ రాకుండా మాట పెగలకుండా మందు పోసారని మండిపడ్డారు. ప్రపంచ ప్రసంగికులైన కేఏ పాల్ గొంతు పార్లమెంట్లో వినపడాలన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఫండ్స్ తెస్తారని పాల్ బలంగా చెప్తున్నారని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా డబ్బు తెస్తా అని పాల్ ధైర్యంగా చెప్పారని బాబు మోహన్ వ్యాఖ్యానించారు. తాను ఎక్కడా పోటీ చేయనని, పాల్ని ఎంపీ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నానని బాబు మోహన్ తెలిపారు. ఇతర నాయకుల్లాగా లేనిపోంది చెప్పటం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అభూత కల్పనలు చేయటం కేఏ పాల్ గారికి రాదు. వారు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా, దేవుడు ఆయన మనసుకు చెప్పింది చెప్పినట్టుగా మాట్లాడి 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 అదే అలవాటైంది. అందుకే వారు స్థబణగా మాట్లాడతారు, లేనిది ఉన్నట్టుగా మాట్లాడటం